దంతాల పైన నల్లటి మచ్చ వచ్చిన దాన్ని మనము బ్రషింగ్ చేసినా కానీ కూడా తొలగించలేకుండా అలాగే నిలువుగా ఉన్నాయంటే అవి క్యావిటీస్ లేదంటే పిప్పి పళ్ళు అని అర్థం. అంటే మనం చాలామంది ఏంటంటే ఈ నల్లటి మచ్చలు బ్రషింగ్తో పోతాయి, మనం బ్రషింగ్ సరిగ్గా చేయట్లేదేమో చూసినా అనుకో దానివల్ల ఎలాంటి మనకి టూత్ సెన్సిటివిటీ కానీ మనకి పంటిపైన సెన్సిటివిటీ కానీ నొప్పి కానీ ఉండదు. కానీ నల్లటి మచ్చలు అలాగే నిలువుగా ఉంటాయి, బ్రష్ చేసినా పోకుండా అలాగే నిలువుగా ఉంటాయి. అలాంటి మచ్చలు ఉన్నట్టయితే అవి క్యావిటీస్ అని అర్థం, అంటే డెంటల్ క్యావిటీస్ లేదంటే పిప్పి పళ్ళు అని మనకు అర్థం అనమాట. అవి మనం అలాగే చేయకుండా అలా నిర్లక్ష్యం చేసి వదిలేసినట్టయితే చాలామంది ఏంటంటే పోతాయిలేమో అనుకొని అలాగే నిర్లక్ష్యం చేస్తుంటారు. క్రమంగా ఈ చిన్నటి మచ్చల్లో కానీ నల్లటి మచ్చల్లో మళ్ళీ ఆహారం ఇరుక్కొని పెద్దగా సందులాగా మొదలవుతుంది. ఆ సమయంలో మనకి సన్నటి రంధ్రంలాగా వచ్చినప్పుడు మనకి పంటి సెన్సిటివిటీ లేదంటే తిన్నప్పుడల్లా ఆహారం ఇరుక్కోవడం అనేది మనకి గమనిస్తూ ఉంటాం. అలాంటప్పుడు కూడా నిర్లక్ష్యం చేసినట్టయితే అది లోపల వరకు వ్యాపించి పంటి లోపల భాగం, అంటే మొదటి దశలో మనం ఎనామిల్లో ఉన్నప్పుడు నల్లటి మచ్చలాగా ఉంటుంది, రెండో లేయర్ డెంటిన్ అని ఉంటుంది, అక్కడికి వ్యాపించినప్పుడు పంటిలో సెన్సిటివిటీ, పళ్ళు జూమని లాగటం, వేడిగా చల్లగా తీసుకున్నప్పుడు లాగటం అనేది గమనిస్తూ ఉంటాం. మూడో దశలో అంటే పంటి లోపల భాగానికి మనకి రూట్ కెనాల్ భాగానికి వ్యాపించినప్పుడు అప్పుడు ఆ రూట్ కెనాల్ భాగం లేదంటే పల్ప్ భాగంలో నరాలు, రక్త కణాలు ఉంటాయి. అక్కడ వ్యాపించినప్పుడు భరించలేని నొప్పి వాటితో బాధపడుతూ వస్తుంటారు. ఆ దశలో ఆ పన్నుని మనం రూట్ కెనాల్ చేసి చికిత్స చేస్తూ ఉంటాం. ఈ దశలో కూడా ఇంట్లో ఏమైనా మెడికేషన్ తీసుకొని నొప్పి కోసం మాత్రలు తీసుకొని యాంటీబయాటిక్స్ తీసుకొని నిర్లక్ష్యం చేసినట్టయితే ఆ పన్ను పూర్తిగా విరిగిపోయి అది క్రమంగా పన్ను ముక్కలు ముక్కలుగా విరిగిపోయి అది పన్ను మనం డ్యామేజ్ అయిపోతుంది, అంటే రూట్ స్టంప్ వరకు వచ్చేస్తుంది. అలాంటి పన్నుని మనం రూట్ కెనాల్ విధంగా కూడా మనం కాపాడటానికి వీలుండదు. అలాంటి పన్నుని మనం తీసేస్తూ ఉంటాం. సెకండ్, థర్డ్ దశలో మధ్యలో కూడా ఒకవేళ నొప్పి తర్వాత పన్ను సగం వరకు విరిగిపోయినా కానీ కూడా ఆ పన్ను కూడా మనం రూట్ కెనాల్ చేసి పోస్ట్ అండ్ కోర్ అని, అంటే ఆ పన్నుకి సపోర్ట్ తీసుకోవడానికి ఒక పిన్ లాగా పెట్టి కోర్ బిల్టప్ చేసి దానిపైన క్యాప్ వేసి కూడా చికిత్స చేయడానికి వీలుంటుంది. సో దీన్ని పోస్ట్ అండ్ కోర్ ట్రీట్మెంట్ అని అంటాం. సో ఈ పన్నుకి మనం రూట్ కెనాల్ చేసిన తర్వాత క్యాప్ వేసినట్టయితే నార్మల్ స్థితికి తీసుకురావడానికి మనకు వీలుంటుంది. సో దీన్ని మనం ఈ మొదటి దశలోనే, అందుకే మనం ప్రతి 6 నెలలకు ఒకసారి దంత వైద్యుని సంప్రదించి ఇలాంటి నల్లటి మచ్చలు వస్తేనే ఉంటే మనం దంత వైద్యుని సంప్రదించినట్టయితే వాటిని ముందే గుర్తించి వాటికి ఎలాంటి చికిత్స చేయాలో చిన్నటి ఫిల్లింగ్తో మనము వాటిని సరిపెట్టుకోవటానికి వీలుంటుంది. సో ఇలా నల్లటి మచ్చ ముందు పళ్ళ కానీ వెనక పళ్ళ కానీ, అదే పళ్ళ మధ్య సందులు వచ్చినా మనం అంటే మనకు కనిపించేవి ఇవి, కానీ మనం తిన్నప్పుడల్లా ఆహారం ఇరుక్కుంటూ ఉంటాయి పళ్ళకి పంటికి మధ్యలో, అలా ఉన్నా కానీ కూడా మీరు వెంటనే దంత వైద్యుని సంప్రదిస్తే ఆ క్యావిటీస్ని ఫిల్లింగ్ చేసి ట్రీట్మెంట్ చేయడానికి వీలుంటుంది. రోజు 3 అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV హెల్త్ ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.